లక్కీ భాస్కర్ అనే మూవీలో ఒక సీన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే కావాలంటే దీనికి నెట్ఫ్లిక్స్ లో కూడా దొరుకుతుంది. ఈ సినిమాలో హీరో ఫ్యామిలీని పట్టుకొని మారుతి 800 కార్ లో ఒక జ్యువెలరీ షాప్ పోతాడు. ఇక కార్ చిన్నది కాబట్టి ఈవెన్ వ్యాలెట్ పార్కింగ్ వాళ్ళు కూడా ఆయననే సొంతంగా కార్ పార్క్ చేసుకోమని అంటారు. ఇక దాని తర్వాత హీరో లోపలికి పోయిన తర్వాత కొన్ని వాటర్ కావాలని అడుగుతూ కూడా అక్కడ ఉన్న సేల్స్ పర్సన్స్ అలా నీళ్లు ఉన్నాయి పోయి తాగుబో గిలాస్తో అంటారు. సరే అని చెప్పి పోయి నీళ్లు తాగుతా ఉంటే ఇంకొక రిచ్ పర్సన్ పెద్ద కార్ లో దిగుతాడు. రాగానే వ్యాలెట్ పర్సన్స్ పోయి కార్ ని రిసీవ్ చేసుకొని ఆ కస్టమర్ లోపలికి రాగానే ఈ జ్యువెలరీ షాప్ ఓనర్ కూడా లేసి వచ్చి కస్టమర్ ని గ్రీట్ చేస్తాడు. దీని తర్వాత మన హీరోకి సైక్ అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి ఒక పెద్ద కార్ కొనుక్కుంటాడు. దాని తర్వాత షూస్ బట్టలు కూడా కొనుక్కుంటాడు. ఫస్ట్ బాటా షూస్ వేసుకుంటుంటే దాని తర్వాత ప్రాడా షూస్ కొనుక్కుంటాడు. సో ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఫ్యామిలీతో అదే షాప్ కి రీ ఎంట్రీ ఇస్తాడు. ఇక ఈసారి సీన్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. వ్యాలెట్ వాళ్ళు వచ్చి వెహికల్ ని రిసీవ్ చేసుకుంటారు. దాంతో పాటు ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ కూడా నిల్సొని మరి సామాన్ అమ్ముతాడు. ఇక్కడ మన హీరోకి నీళ్ళ ప్లేస్ లో జ్యూస్ కూడా దొరుకుతుంది. ఇక ఈ సీన్ మొత్తంలో మనకి ఏం చూపించారు అంటే మనిషికి విలువ వాళ్ళు తీసుకొచ్చిన కార్ తోనే దొరుకుతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక 5 స్టార్ హోటల్కి పోయిండ్రు అనుకో, మీ దగ్గర ఒకవేళ లగ్జరియస్ కార్ ఉంటే హోటల్ ముందర పార్క్ చేస్తారు. అదే చిన్న కార్ పట్టుకొని పోతే తీసుకుపోయి వెనక లాట్లో పార్క్ చేస్తారు. ఎందుకంటే ఆ హోటల్ కూడా షో ఆఫ్ చేసుకోవాలి, లగ్జరీ కార్స్ లో తిరిగేటోళ్ళే మా హోటల్కి వస్తారని చూపించుకోవాలని. కానీ ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అడ్రలిన్ రష్ ఏదైతే లగ్జరీ కార్ పట్టుకొని పోతామో అది ఒక 5 minutes ఉంటుంది. ఈ 5 minutes కోసం మన లక్షలలో కోట్లలో ఒక కార్ పైన ఇన్వెస్ట్ చేయాలా? నేను దాదాపు 6 సంవత్సరాల నుంచి $2 million కంపెనీస్ అయితే ఎస్టాబ్లిష్ చేసిన. నేను ఈ 5 సంవత్సరాలు కష్టపడి కొనుక్కున్న ఒక XUV700 కార్ కనిపిస్తుంది కానీ నేను ఈ 5-6 years ఎంత కష్టపడ్డా ఎవరికి కూడా కనిపించదు. కానీ నేను ఇలా ఏ కార్ నడుపుతున్నాను ఒక్క విషయమే చెప్తారు, ఆ కారు మీదనే నన్ను జడ్జి చేస్తారు. సో అట్లనే మీరు కూడా మీ దిమాగ్లో ఏదో ఒక మూలకి ఒక డ్రీమ్ కార్ కొనుక్కోవాలన్న ఆలోచనలు అయితే ఉంటారు కదా. సో ఈ వీడియోలో మనం అసలు ఏ కార్ కొనుక్కోవాలి, మనం అనుకున్న డ్రీమ్ కార్ కొనాలి అంటే మన దగ్గర ఎంత ఇన్కమ్ ఉండాలని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీ దిమాగ్లో కూడా ఏదో ఒక మూలకి డ్రీమ్ కార్ అయితే ఉంటది. ఆ డ్రీమ్ కార్ ని మీరు కొనుక్కోవాలని చెప్పి ఎవ్రీడే ఆలోచిస్తూనే ఉంటారు. సో మీ శాలరీ ఎంత, మీ ఇన్కమ్ ఎంత, దీన్ని బట్టి మీరు ఏ కార్ కొనుక్కోవాలి, మీరు మీ డ్రీమ్ కార్ కొనుక్కోవాలంటే మీ దగ్గర ఎంత స్తోమత ఉండాలని క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బేసికల్ గా ఈ వీడియోలో అయితే కొన్ని ఫైనాన్షియల్ లెసన్స్ నేర్పియబోతున్నా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరు కార్ కొనుక్కోవాలన్నా కూడా వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఒకవేళ ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లయితే ఈ వాల్యుబుల్ వీడియోస్ అన్ని కూడా మీ దగ్గర. సో ఇలా మనం ఎగ్జాంపుల్ గా డిఫెండర్ కార్ అయితే తీసుకుందాము. డిఫెండర్ అంటే నచ్చని పర్సన్ ఉంటాడు, ప్రతి ఒక్కరు అడ్మైర్ చేస్తారు కార్ రోడ్డు నుంచి ఇట్లా పోతాం. సో మనలో చాలా మంది కూడా పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలి, మంచి లగ్జరియస్ కార్లు కొనుక్కోవాలని చెప్పి పైసలు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి కార్లు కొంటా ఉంటారు. మీరు కొనుక్కోండి, ప్రాబ్లమే లేదు. కానీ కొనే ముందు నేను చెప్పే కొన్ని క్యాలిక్యులేషన్ తీసుకున్న తర్వాతనే డిసిజన్ తీసుకోండి. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక డిఫెండర్ కార్ ని తీసుకుందాం. ఈ డిఫెండర్ వెహికల్ అనగానే ప్రతి ఒక్క యంగ్స్టర్ మైండ్ లో ఒక అడ్రినలిన్ రష్ అయితే రన్ అవుతుంది. మనం ఆ కార్ ని ఎక్కడ చూసినా కూడా అట్లనే అడ్మైర్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియాలో ఎన్నైతే కార్స్ అమ్ముడుపోతాయో అలా 60% ఆఫ్ ద కార్స్ ఈఎంఐ మీదనే ఉన్నాయి. అండ్ మనం మిలియనర్స్ గురించి మాట్లాడుకుంటే 10 మందిలో 8 మంది డెట్ ఫ్రీ కార్లు నడుపుతారు. అంటే ఏ ఒక్క రూపాయి కూడా ఈఎంఐ లేకుండా కార్లు అయితే కొనుక్కుంటారు. కానీ ఈ డాటా ఏదైతే ఉందో అది గ్లోబల్ డాటా. కానీ ఇండియా డాటా ఏంటిది, 10 మంది కొనుక్కుంటే అలా 6 ఫైనాన్స్ చేయించి కార్ కొంటారు. సో మనం ల్యాండ్ రోవర్ డిఫెండర్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇలా కూడా 2-3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో మనం లోయెస్ట్ వేరియంట్ తీసుకుందాము, 2 లీటర్ ఇంజన్. సో ఇది మనం ఓవరాల్ గా మనం ఆన్ రోడ్ చూసుకున్నట్టయితే మనకి దాదాపు 1.2 crores అయితే పడుతుంది. కానీ మీరు ఎప్పుడైనా కూడా ఒక కొత్త కార్ మీద పైసలు పెట్టేటప్పుడు సో మీరు ఒక థంబ్ రూల్ ని గుర్తుపెట్టుకోవాలి, అదే 24/10. ఇది మీరు సింపుల్ గా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు దాని డెఫినేషన్ వస్తుంది. సో మీరు ఎప్పుడు ఏ కార్ కొనుక్కున్నా కూడా 20% డౌన్ పేమెంట్ కట్టాలి, 4 years మాక్సిమం లోన్ టర్మ్ పెట్టుకోవాలి. దాంతో పాటు మీకు వచ్చే ఈఎంఐ, మెయింటెనెన్స్ కాస్ట్, దాని తర్వాత ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా కలిపి మీ మంత్లీ ఇన్కమ్ లో 10% కంటే ఒక 0.5% కూడా ఎక్కువ ఉండదు. ఎగ్జాంపుల్ ఒక మనిషి ఎర్నింగ్ 50,000 అనుకుంటే అంటే ట్రాన్స్పోర్టేషన్ మీద 10% అంటే ఎంత పెట్టచ్చు, జస్ట్ 5,000 రూపీస్ పెట్టాలి. మీరు అనొచ్చు 5,000 రూపీస్ లో ఈఎంఐ ఏడెళ్తుంది, మెయింటెనెన్స్ ఏడెళ్తుంది, పెట్రోల్ ఏడెళ్తుంది. కరెక్టే. అందుకే ఈ 50,000 సంపాదించే కార్ ఎప్పుడు కూడా కొనుక్కోదు. బైక్ మీద తిరుగుండ్రు, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయండి. అది కాకపోతే క్యాబ్స్ పట్టుకొని తిరుగుండు. అయినా ఇవన్నీ పట్టించుకోకుండా 50,000 సంపాదించిన నేను కారు కొనుక్కుంటా అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా పెద్ద పెద్ద ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తారు. ఎట్లనో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం కారు కోసము ఈఎంఐ పెట్టాలన్నా, లోన్ తీసుకోవాలన్నా కూడా ఒక సింపుల్ రూల్ అయితే ఉంటుంది, అదే డెట్ టు ఇన్కమ్ రేషియో. అంటే నీ ఇన్కమ్ ఎంతనో దానిలో 45% మాత్రమే ఈఎంఐ లాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ₹1,00,000 జీతం ఉంటే 45,000 మాత్రమే మీరు ఈఎంఐ లాగా పే చేసే ఆప్షన్ ఉంటుంది. బట్ మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 45% తీసుకొని మనం ఒక కార్ లోన్ మీద పెట్టేస్తాం అనుకో, మన జీతంలో కారు ఒకటే ఉంటది కదా. మనం ఏదైనా హోటల్ పోయినా లేకపోతే ఏదైనా ఫుడ్ తినాలన్నా కూడా మళ్ళీ మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది. అండ్ మీరు మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్ ఒకసారి బయట వదిలేసిన తర్వాత లోపలికి పోతే మీకు వచ్చే రెస్పెక్ట్, మీరేంది, మీ మేనర్స్ ఏంది, మీ హ్యాబిట్స్ ఏంది అనే దాని
దానిపైన డిపెండ్ అయ్యి మాత్రమే ఉంటాయి. కానీ మన ఇండియాలో మాక్సిమం మంది యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ అడ్రినలిన్ రష్, ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏదైతుందో దానికోసం ఎంత వీలైతే అంత మాక్సిమం లోన్ తీసుకొని కార్స్ పైన షో ఆఫ్ కోసం అయితే యూజ్ చేస్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకున్నా, పర్సనల్ లోన్ తీసుకున్నా, హోమ్ లోన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా మీ ఇన్కమ్ లో 10% మాత్రమే దానికి పోయేలాగా లోన్ తీసుకోండి. ఇప్పుడు మనం డిఫెండర్ దగ్గరికి వద్దాం. దాని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,20,00,000. మన రూల్ ప్రకారం 24/10 రూల్ ప్రకారం 20% డౌన్ పేమెంట్ కట్టినాం అనుకుందాం, 20,00,000 కట్టాం. ఇప్పుడు ₹1,00,00,000 లోన్ తీసుకోవాలి. మనకున్న మాక్సిమం క్యాపబిలిటీ యూజ్ చేసి ₹1,00,00,000 లోన్ తీసుకొని 4 సంవత్సరాలు యావరేజ్ గా 9.5 to 9.8% వరకు ఇంట్రెస్ట్ రేట్ పెట్టుకున్నాం అనుకో, మనకు ఎవ్రీ మంత్ 2.5 lakhs కంటే ఎక్కువ ఈఎంఐ అయితే కట్టాలి. అండ్ ఇది ఒకటే సరిపోతుందా? దీనిలో పెట్రోల్ కావాలి, మెయింటెనెన్స్ కాస్ట్ ఉండాలి, ఇన్సూరెన్స్ యాడ్ ఆన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కలిపినాం అనుకో, మనకు ఎక్స్ట్రా 20% వేసుకుంటే 50,000 వేసుకుందాం, మొత్తం ₹3,00,000 అయితే. ఈ ₹3,00,000 ఎవ్రీ మంత్ నువ్వు ఈఎంఐ కట్టాలి అంటే మన తమ్ముళ్ళు ఉంది కదా 20/4/10 ఈ ప్రకారంగా చూసుకుంటే నీ ఇన్కమ్ సోర్స్ ఎవ్రీ మంత్ 30 lakhs అయ్యి ఉండాలి. దీన్ని మ్యాచ్ చేయకుండా నువ్వు 6,00,000 డిఫెండర్ కొనుక్కుంటా అనుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా షో ఆఫ్ సర్కిల్ పడి డేంజరస్ ప్రాబ్లమ్స్ అయితే ఫ్యూచర్ లో ఫేస్ చేస్తావు. అండ్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇన్వెస్ట్ చేసేది కూడా ఒక డిప్రిషియేటింగ్ అసెట్ మీద. దీని అసెట్ అని కూడా అనొద్దు, లయబిలిటీ అనాలి. మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ చదివితే క్లారిటీగా అర్థమైపోతుంది. సో మీరు ఒకసారి షోరూమ్ లోకి వెళ్ళి బండి బయటికి తీసుకొచ్చిండు అంటే స్పాట్ లో దానికి 10% దాని వాల్యుయేషన్ పడిపోతుంది. అంటే నువ్వు ₹1,00,00,000 కారు బయటకు పట్టుకొచ్చినా కూడా 10% అంటే నువ్వు 90,00,000కే అమ్ముకోవాల్సి వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉన్న పైసలు మొత్తం తీసుకొని కారు మీద పెట్టినాం అనుకో, ఫ్యూచర్ సేవింగ్స్ ఎట్లా చేస్తాము, ఫ్యామిలీ హెల్త్ ఎట్లా చూసుకుంటాము, ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి చేస్తాము. ఏదైనా ఒకసారి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది అనుకో, మొత్తం కుప్పగలుగుతాం. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఒకవేళ మీకు 1 month ఆఫ్ టైం మాత్రమే మిగిలిందంటే ఇక్కడ పోయి కారు కొనుక్కుంటారా, లేకపోతే ఇంట్లోతో టైం స్పెండ్ చేస్తారా, ఇంట్లో కేర్ తీసుకుంటారా? కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి, కార్ అనేది అంత ఇంపార్టెంట్ విషయం కాదు. మన స్తోమత ఎంత, మన క్యాపబిలిటీ ఎంత, దాని ప్రకారంగానే మనం కార్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనం ఏదో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ల కార్ మీద ఇన్వెస్ట్ చేస్తాం కానీ ఒకసారి కార్ కొన్న తర్వాత మొత్తం సప్పటి కూడా. సో మన ఇన్కమ్ తగ్గట్టు మనం ఏ కార్ కొనుక్కోవాలనేది అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఆల్టో తీసుకుందాం. ఆల్టో నాకేమి ఇష్టం ఉన్న కార్ కాదు, నీకు కూడా ఇష్టం ఉన్న కార్ కాదు, కానీ మన బడ్జెట్, మన 10% రూల్ లో మనకి ఇది ఉందా లేదా అని అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం కొనేది యూటిలిటీ, అంటే మనము మన ఫ్యామిలీ కలిసి ఏసీ వేసుకొని సేఫ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేయాలి కాబట్టి ఒక యూటిలిటీ లాగా మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇదే కార్ ని మనం ఒక 4 సంవత్సరాలు సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఈఎంఐ పెట్టుకున్నాం అనుకో, ఎవ్రీ మంత్ మనకు ₹10,000 అయితే ఈఎంఐ పడుతుంది. మనం మాట్లాడుకున్న రూల్ ప్రకారంగా ఆల్టోని అఫోర్డ్ చేయాలన్నా కూడా నా ఇన్కమ్ ₹1,00,000 పైన ఉండాలి. ఒకవేళ ₹1,00,000 కంటే తక్కువ ఉందనుకో, బెటర్ దాన్ కారు కొనుక్కోకపోవడం, అట్లీస్ట్ కొత్త కారు కొనుక్కోకపోవడం ఇంకా మంచిది. సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు మనకు 2 విషయాలు ఉంటాయి. ఒకటి, ఎంత ఏజ్ ఉన్న కార్ని కొనుక్కోవాలి, దాంతో పాటు దాని వాల్యూ ఎంత డిప్రిషియేట్ అవుతుంది. ఒక కొత్త కారు కొన్న 1 year తర్వాత ఎగ్జాక్ట్లీ దాని వాల్యూ 25% డిప్రిషియేట్ అవుతుంది. ఇక 3 years అయిందనుకో 46% డిప్రిషియేషన్ అవుతుంది. అదే 5 సంవత్సరాలు అయిందనుకో 63% డిప్రిషియేట్ అవుతుంది. ఇక మీరు జస్ట్ అర్థం చేసుకోండి, మీరు ఒకవేళ డిఫెండర్ కొనుక్కున్నా కూడా ₹1,20,00,000 పెట్టి దాన్ని 5 సంవత్సరాలు నడిపినరు అంటే దాదాపు ₹70,00,000 డిప్రిషియేట్ అయిపోయి మిగిలిన 40-50 లక్షల వరకు అయితే మీ కార్ వాల్యుయేషన్. ఇక ఈ సెకండ్ హ్యాండ్ కార్లలో కూడా ఇంకొన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే కార్ ఎన్ని రోజులు నడిచింది, ఎంతమంది చేతులు మారింది, కార్ కండిషన్ ఏంది, ఇట్లాంటి పంచాయతీలు ఉంటాయి. మనం బయట దుబాయ్ ఆడిన రోడ్లు మంచిగా ఉంటాయి కాబట్టి 1,00,000 కిలోమీటర్లు తిరిగినా కూడా కార్కి ఏం ఫరక్ పడదు. కానీ మన దగ్గర రోడ్లకు 40-50 వేల కిలోమీటర్లు దాటిందంటే మెయింటెనెన్స్ కాస్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అండ్ ఇక నా ప్రకారంగా బెస్ట్ టైం టు బై సెకండ్ కార్ అంటే 3 years నుంచి 5 years మధ్యలో, అది కూడా అండర్ 50,000 kilometers డ్రైవ్ అయి ఉంటే మాత్రమే తీసుకోండి. అండ్ నేను క్లియర్ గా చెప్తున్నా, సెకండ్ హ్యాండ్ లో కార్ కొనుక్కోవడం అస్సలే తప్పు కాదు, అదొక తెలివైన ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ మీకు సెకండ్ హ్యాండ్ కార్ల మీద కూడా డీటెయిల్డ్ ఒక వీడియో కావాలంటే కింద సెకండ్ హ్యాండ్ కార్ అని చెప్పి కమెంట్ చేయండి, దాని మీద కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీస్తాను. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలా, మీరు గూగుల్లో పోయి ఇండియాలో ఎంత పర్సెంటేజ్ ఫ్యామిలీస్ కి కార్స్ ఉన్నాయని సెర్చ్ చేస్తే అక్కడ వచ్చే రిజల్ట్ ఎంత తెలుసా? 7.5%. అదే మనం యూఎస్లో చూసినాం అనుకో 92% వరకు ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే, ఇండియాలో కార్లు కొనే స్కోప్ బాగుంది. దీనివల్ల లాస్ట్ 5 years లా కార్స్ రేట్లు కూడా 50% వరకు పెరిగినాయి. ఎందుకంటే ఇండియాలో కార్స్ మీద డిమాండ్ బాగుంది, షోక్ ఎక్కువ ఉంది, షో ఆఫ్ కోసం ఎక్కువ వాడుతుంది. నేను ఫైనల్ గా మీ అందరు చెప్పాలనుకునేది ఏంటి అంటే, అడ్రినలిన్ రష్ బానే ఉంటది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బానే ఉంటది, షో ఆఫ్ చేసుడు బానే ఉంటది, ఫ్లెక్సీ చేసుడు బానే ఉంటది. కానీ అన్నిటికంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఫైనాన్షియల్ స్టేటస్. రేపు పొద్దుగాల మనం ఫైనాన్షియల్ గా కూలిపోవద్దు అంటే ఇవాళ రైట్ డిసిజన్ తీసుకోవాలి. 24/4/10 ఈ రూల్ ని ఖచ్చితంగా ఫాలో కండి. అండ్ మీ అందరికి ఈ రూల్ ఎట్లా అనిపించింది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోలో వాల్యూ దొరికింది అనుకుంటే మాత్రమే లైక్ కొట్టి
మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఫైనాన్స్ మీద ఒక కాన్షియస్నెస్ వస్తుంది. జై హింద్.